ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఏం చెప్పాలి చంబా దీనికి? అయినా దీన్ని పెంచిన భాగ్యననాలి. మిస్ అమ్మ ఫోన్ చేస్తుందేంటి? మిస్ అమ్మ చెప్పు. రాథోడ్, బుజ్జమ్మని తీసుకొని ఇక్కడికి వస్తావా? బుజ్జమ్మ ఇక్కడ పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా ఉంది మిస్ అమ్మ. తనేమి నిన్ను మిస్ అవ్వటం లేదులే. కానీ నేను మిస్ అవుతున్నాను రాథోడ్. 5 ఏళ్ల పాటు ఆయనకి పిల్లలకి దూరంగా ఉన్న నాకు బుజ్జమ్మే తోడుగా ఉంది. తను నా పక్కన లేకపోతే ఇదిలా ఉంది రాథోడ్. బుజ్జమ్మకి అక్కడ అందరూ ఉన్నారు, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. ఏదో తెలియని బాధ మనసుని మెలిపెడుతుంది. బాధపడకు మిస్ అమ్మ, తొందరలోనే మీరు, సారు, పిల్లలు అందరూ కలిసిపోతారు. మళ్ళీ ఒక్కటిగా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటారు. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను రాథోడ్. మాకు పట్టిన గ్రహణం వీడిపోయి ఎప్పుడెప్పుడు అక్కడికి వస్తానా అని ఎదురు చూస్తున్నాను. సరే మిస్ అమ్మ, సారుతో చెప్పి బుజ్జమ్మని తీసుకొని వస్తాను. సరే రాథోడ్. దీనంతటికి కారణం ఆ మనోహరి. ఈ శనిగ్రహం, దుష్టగ్రహం ఎప్పుడు వదులుతాయో. ఛ! బుజ్జమ్మని ఆడికి పంపించింది నువ్వే, తిరిగి గిడికి తీసుకురమ్మనేది నువ్వే. ఏందే ఇది? కన్నపేగి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటి వరకు బుజ్జమ్మని విడిచి ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. పేరుకు తన నా కూతురే కానీ నాకు మా అక్కతో సమానం. అప్పుడు అక్కని చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు బుజ్జమ్మని మిస్ అవ్వాలంటే నాకేడుపు వస్తుంది. ఏందేది? బుజ్జమ్మ అమెరికాలో లేదే, 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గల నాన్న దగ్గరనే ఉంది, గల అన్నయ్యలు అక్కల దగ్గరనే ఉంది. గీ మాత్రం దానికి ఏడుస్తావా? బుజ్జమ్మ లేకుండా నేను ఉండలేనే. తనే నా బలం, తనే నా బలహీనత. ఒక్క 2 దినాలు బుజ్జమ్మ నీ దగ్గర లేకపోతే కింత ఘనం బాధపడుతున్నావు. కసువంటిది 5 ఏళ్ల సంధి మీ ఆయనకి నువ్వు బుజ్జమ్మ దూరమైండ్రే. ఆయన ఎంత బాధపడుంటాడు. ఆ విషయం నేను ఆలోచించని రోజు లేదు కరుణ. ఆడదాన్ని కాబట్టి నేను పైకి ఏడుస్తున్నాను. పాపం ఆయన మనసులో ఎంత ఏడ్చుంటారో. నేను చాలా పెద్ద తప్పు చేశాను. సరేలే ఊకోవే. ఏడుస్తే పోయిందంతా తిరిగి వస్తుందా? ఈ కష్టాలు, కన్నీళ్లు ఇంకెంతకాలం ఉంటాయో చెప్పు. జల్దిగానే బంద్ అయితేలే. గుళ్ళ అమ్మవారి వేషం వేసినావు కదా, గా అమ్మవారే నిన్ను కాపాడుతుంది. ఇక నేను పోయిరానా? ఏందే గట్ల చూస్తున్నావు? ఓ, బుజ్జం వచ్చేదాకా ఉండాలా? ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావు కదా. సర్లే ఉంటలే. నాకేం నీ తోడు అవసరం లేదు, వెళ్ళు. అవునవును, ఇప్పుడు నీకు కావాల్సింది మీ ఆయన తోడు కదా. సార్ తొందరలోనే నీ కాడికి వచ్చేస్తాడులే. అప్పుడు మీ ఇద్దరు మస్తు ఖుషిగా ఉండొచ్చు. పోవే. పోతాంలే, బాయ్.
బుజ్జమ్మ మనల్ని పట్టుకోవడానికి ఇంకా రాలేదేంటి? ఆ, పైకి వెళ్ళిందేమో, పదని చూద్దాం. ఆంటీ, మా అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకుందంటే ఏం చెప్పరేంటి? ఆ, బుజ్జమ్మ, మమ్మల్ని పట్టుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? మేం పైన దాక్కోలేదు, కింద దాక్కున్నాం. బుజ్జమ్మ, నీ చేతిలో మా మిస్సమ్మ ఫోటో ఉందేంటి? తను మీ మిస్సమ్మ? అవును, తనే మా మిస్ అమ్మా. మేం నీకెప్పుడు చెప్తూ ఉంటామే, ఆ మిస్ అమ్మ. ఆ, ఒక్క నిమిషం ఆగండి. బుజ్జమ్మ, నీకు మిస్సమ్మ తెలుసా? నువ్వు మా మిస్సమ్మని చూసావా? చెప్పు బుజ్జమ్మ, నువ్వు మా మిస్సమ్మని ఎక్కడైనా చూసావా? లేదు, ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడే ఫోటోలో చూశాను. ఆ ఫోటో ఎక్కడి నుంచి తీసావు? సార్ రూమ్ లో, బెడ్రూమ్ లో ఉంది. అమ్మో, డాడీకి తెలియకుండా తీసావా? తప్పు బుజ్జమ్మ. ఇంకెప్పుడైనా తీయకు బుజ్జమ్మ, డాడీకి తెలిస్తే కోపడతారు. అమ్మో, నేను కూడా అదే చెప్తున్నాను. ఇంతలో మీరే వచ్చేసారు. బుజ్జమ్మా, ఇక బయలుదేరదామా? ఎక్కడికి అంకుల్? ఆశ్రమానికమ్మా, నైట్ అయిపోయింది కదా. ఇదేంటి చంబా, బాకీ ఏదో ఫోన్ చేసి పాపని తీసుకురమ్మన్నట్టు చెప్తున్నాడు. బాకీ గురించి రాతోడికి తెలిసిపోయిందేమో మనోహరి. ఈరోజు ఇక్కడే ఉండమని మేడం చెప్పింది కదా. లేదమ్మా, నువ్వు వెళ్ళి తీరాలి. కావాలంటే మళ్ళీ రేపొద్దున్నే వద్దు గాని. అదేంటి రాథోడ్, ఆ పాప ఇక్కడే ఉంటాను అంటుంటే తీసుకెళ్తాను అని అంటున్నావు? ఆశ్రమం పిల్లలు బయట ఎక్కువసేపు ఉండకూడదు మేడం. మళ్ళీ మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. బుజ్జమ్మా, ఏంటి ఫోటో?